కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతల సర్కార్ అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని పంటలకు బోనస్ అన్న మాట బోగస్ అని ఆరోపించారు. రైతులకు 432 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారు అన్నారు. 48 గంటల్లో క్లియర్ చేస్తాము అని మంత్రి ఉత్తమ్ చెప్పారు అని, ఉత్తమ్ మాటలు ఉత్తరకుమార మాటలేనన్నారు హరీష్ రావు. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుండ్రి, ఎకరానికి 2 క్వింటాలు కొంటామని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిరు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిరు. బతుకమ్మ చీరలు కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిర్రు. మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. ఎందుకు? 15,000 రైతు బంధన 6,000 ఇవ్వబడుతుంది. 6 క్వింటాల కందులు అంటే 3 క్వింటాలే కొంటాన పడుతుంది. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అర గ్యారంటీ అమలు చేస్తుంది. అందుకే నీది సగమంత పాలన. నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు. నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు బల్లే. క్షమాపణ చెప్పు. మిత్తితో పైసలు ఈ రైతులకు.